నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఏటా డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సభకు వివరించిన సీఎం స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపొందించిందని తెలిపారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాతో కనిపించేలా విగ్రహం రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. విగ్రహంలో వాడిన ఒక్కో రంగు ప్రత్యేకతను చెప్పిన సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ సంక్షిప్త పేరును టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జనని జయ జయహేను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించామని సీఎం స్పష్టం చేశారు. సగర్వంగా నిర్వహిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విపక్షాలను ఆహ్వానిస్తే వారు రాకపోగా అడ్డుకునే యత్నం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై విపక్ష పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి. అన్ని పక్షాలతో చర్చించాల్సిందన్న బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తెలంగాణ తల్లి బతుకమ్మ ఎత్తుకున్నట్లు ఉంటే ఇంకా బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ రూపకల్పనపై ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే బాగుండేదని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విగ్రహంలో మార్పులను సమర్థించిన ఆయన తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను సైతం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ప్రతినిధులు అమరుల స్తూపానికి నివాళులర్పించి అదానితో రేవంత్ ఫోటో ఉన్న టీషర్టు ధరించి అసెంబ్లీకి వెళుతుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీషర్టులు తీసేసి వెళ్లాలని పోలీసులు సూచించగా బీఆర్ఎస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో అదానితో కుస్తీ, రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి దోస్తీ అని కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. అనంతరం నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్ని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్కు తరలించగా అక్కడ కూడా నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాల్లో మాటలు చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరపాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులు, శ్రమించే జీవన శైలి భావితరాలకు స్ఫూర్తి కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని భావించినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కాకినాడ సెజ్ పోర్ట్ యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. దోపిడీ బయటకొస్తుందనే భయంతో సీఎం చంద్రబాబుపై నోటుకొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడలో జిల్లా జైలును సందర్శించిన హోంమంత్రి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి పరిస్థితులు, మౌలిక వసతులపై ఆరా తీశారు. జైళ్లలో ఖైదీలందరి పట్ల ఒకేలా వ్యవహరించాలన్న అనిత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. 2 రోజుల్లో నివేదిక వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. బీజేపీ రాజ్యసభ ఉప ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య పేరును వెల్లడించింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన కృష్ణయ్య ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీ చేసేందుకు జరుగుతున్న ఎన్నికకు బీజేపీ కృష్ణయ్యనే అభ్యర్థిగా ప్రకటించింది. అధ్యక్షుడు అసద్ పారిపోయిన తర్వాత సిరియన్లు తొలి సూర్యోదయాన్ని చూడగా రాజధాని డమాస్కస్లో ప్రశాంతత నెలకొంటోంది. ఇప్పటికే చాలా ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవగా కొన్నింటిని ధ్వంసం చేశారు. అసద్ ప్యాలెస్లోకి పౌరులు పెద్ద ఎత్తున చొరబడి ప్రజలు ప్యాలెస్ సహా దాని పరిసరాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ప్యాలెస్లో చిందరవందరగా పారవేసిన కాగితాలు, దగ్ధమైన ఫర్నిచర్ దృశ్యాలు కనిపించాయి. ఆస్తులు లూటీ చేసేది పౌరులో లేదా రెబల్సో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తిరుగుబాటుదారుల నాయకత్వం డమాస్కస్లో రాత్రి
వేళ కర్ఫ్యూ విధించింది. అధికార మార్పిడి పూర్తయ్యే వరకు అధ్యక్ష భవనం, ప్రధాని కార్యాలయం సహా అధికారిక భవనాల్లోకి ప్రవేశించడంపై నిషేధం ప్రకటించింది. అటు అసద్ ఆనవాళ్లు చెరిపే చర్యల్లో భాగంగా రెబల్స్ దేశంలో అసద్ కుటుంబీకుల విగ్రహాలు, సెక్యూరిటీ పాయింట్లు ధ్వంసం చేశారు. మీడియా కార్యాలయాల్లోకి ప్రవేశించి సిబ్బందిని నియంత్రిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ మహావికాస్ అఘాడీ కూటమి ఆరోపించిన వేళ అందుకు అవకాశమే లేదని ఎన్నికల సంఘం నిరూపించింది. ఈ మేరకు నాందేడ్ జిల్లాలోని 75 ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో అధికారులు సరిపోల్చారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని అధికారులు ధృవీకరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 45 పోలింగ్ కేంద్రాలు, లోక్సభ ఉప ఎన్నికలకు చెందిన 30 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ఈ ప్రక్రియలో పరిశీలించినట్లు నాందేడ్ కలెక్టర్ తెలిపారు. అభ్యర్థుల తరపు ప్రతినిధులు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో లాటరీ ద్వారా పోలింగ్ కేంద్రాలను ఎంచుకున్నట్లు చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్ స్లిప్పులను భౌతికంగా లెక్కగట్టి ఈవీఎంలో నమోదైన ఓట్లతో సరిచూసినట్టు వెల్లడించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ను ఎలాంటి ఆస్కారం లేదని జిల్లా కలెక్టర్ తేల్చి చెప్పారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మహిళా ఏజెంట్లను నియమించేందుకు ఉద్దేశించిన బీమా సఖీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానా పానీపట్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 2 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ఎల్ఐసి చేపట్టింది. ఇందుకు 10వ తరగతి పాస్ అవడం సహా 18 నుంచి 70 ఏళ్ల వయసు కలిగిన మహిళలు అర్హులుగా ఎల్ఐసి పేర్కొంది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వడం సహా మొదటి 3 ఏళ్ల పాటు పారితోషికం కూడా ఇవ్వనుంది. మొదటి ఏడాది 7,000, రెండో ఏడాది 6,000, మూడో ఏడాది 5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనుంది. పాలసీలు చేయించిన వారు కమిషన్ కూడా పొందుతారు. 3 ఏళ్లు శిక్షణ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన మహిళలు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పదోన్నతి కూడా పొందనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాదికి బాలిక బలైంది. కొద్ది రోజులుగా ప్రేమించాలంటూ వేధిస్తున్న ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తర్వాత తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల రాఘవేంద్రరావు కొంతకాలంగా ప్రేమ పేరిట బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న బాలిక గదిలోకి ప్రవేశించాడు. ఆమె అరవకుండా నోటిలో వస్త్రాలు కుక్కాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాలికపై పోసి నిప్పంటించాడు. ఏదో జరుగుతోందా అనుమానం వచ్చిన స్థానికులు తలుపు బద్దలగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ప్రేమోన్మాది కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల ఆగ్రహంతో యువకుడిపై దాడి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే కాలిన గాయాలతో ఉన్న యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విశాఖ డైరీలో అవకతవకలపై కంపెనీ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోందని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక హౌస్ కమిటీ తెలిపింది. చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో విశాఖ డైరీని పరిశీలించిన అసెంబ్లీ సభా సంఘం కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. ఈ సమావేశానికి విశాఖ డైరీ చైర్మన్ హాజరు కాకపోవడంతో మరిన్ని అనుమానాలు పెరిగాయని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. డైరీ నిర్వాహకులు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. విశాఖ డైరీ ఉన్న 4 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని జ్యోతుల నెహ్రూ చెప్పారు. కోటిలోని డిఎంహెచ్ఓ వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. తమ వేతనాన్ని 18,000కు పెంచాలని కోరుతూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆశా వర్కర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆశా కార్యకర్తలు కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కిస్తుండగా ఓ మహిళ సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్పై చేయి చేసుకుంది. పక్కనే ఉన్న కానిస్టేబుళ్లు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను స్థానిక ఏసీపీ చేతులు పట్టుకుని లాక్కెళ్లడంతో పురుష అధికారులు తమను ఎలా వాహనంలో ఎక్కిస్తారంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఆందోళన చేస్తున్న ఓ ఆశా వర్కర్ సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆశా వర్కర్ల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆశా వర్కర్ల అరెస్టులను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. తెలంగాణ తల్లులపై ఏంటి దుర్మార్గమన్న కేటీఆర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, జనాభా, డిజిటల్ డేటా నిజమైన శక్తిని భారత్ ప్రపంచానికి చూపిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జైపురలో జరిగిన రాజస్థాన్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న మోదీ ప్రతి రంగంలో ప్రతి వర్గానికి డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో భారత్ చూపిందన్నారు. ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత్కు 7 దశాబ్దాల సమయం పడితే గత 10 ఏళ్లలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 4 రెట్లు పెరిగారని, డిజిటల్ లావాదేవీల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయని అన్నారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించి చేసిన అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తోందన్నారు.
అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశంపై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించింది. ఈ నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పాత్రదారులను లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, సప్తగిరి శంకర్ తమ ముఖాలకు మోదీ, అదానీ ఫోటోలు ఉన్న మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. వారిని ఇంటర్వ్యూ చేసిన రాహుల్ వారి ఇరువురి మధ్య ఉన్న బంధమేంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇందుకు బదులు ఇచ్చిన వారు ఏం చేసినా తాము కలిసే చేస్తామని, తమది ఏళ్లనాటి బంధమని సమాధానమిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 44 స్కూళ్లకు బాంబులు పెట్టినట్లు ఈమెయిల్స్ వచ్చాయి. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్, జీడీ గోయంకా స్కూళ్ల ఆవరణలో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే $30,000 ఇవ్వాలని ఆగంతకులు ఆ సంస్థల యాజమాన్యాలను బెదిరించారు. వెంటనే విద్యార్థులను ఇళ్లకు పంపిన ఆ పాఠశాలలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్య దళంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు సహా దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 57 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 201 పాయింట్లు పతనమైంది. ఉదయం స్వల్ప నష్టాలతో 81,602 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న సూచీ ఒక దశలో 81,783 పాయింట్లు గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఈ క్రమంలో 81,411 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 81,508 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 59 పాయింట్లు తగ్గి 24,619 పాయింట్ల వద్ద ముగిసింది.